కర్ణాటకలో ఓడిపోతామని మోదీకి అర్థమైపోయింది. పూర్తి మెజార్టీ రాదని బహిరంగ సభల్లోనే నేరుగా చెప్పేశారు. అందుకే ముందుగానే జేడీఎస్ అధినేత దేవేగౌడకు లైనేశారు. పొగడ్తల వర్షం కురిపించారు. దేవేగౌడ ఎప్పుడొచ్చినా తన ఇంటి తలుపులు తీసి ఉంచుతానని చెప్పుకొచ్చారు. అసలు ఎన్నికల ప్రచార సభల్లో ఓటర్లను ఆకట్టుకోవటానికి ప్రసంగించారో, దేవేగౌడ మద్దతు కోసం ప్రయత్నించారో సభలకు హాజరైన వారికి అర్థం కాలేదు. ప్రసంగం మొత్తం రాహుల్ పై చచ్చు సెటైర్లు వేయటంతోనే గడిచిపోయింది. బీజేపీ పరిస్థితి కర్ణాటకలో దారుణంగా ఉందని సర్వేల నివేదికలు వెల్లడవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని తేల్చి చెబుతున్నాయి. సర్వేల నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని తేల్చి చెబుతున్నాయి. హంగొస్తుందంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉండడంతో అప్పుడే జేడీఎస్ కాళ్లు పట్టుకునేందుకు బీజేపీ లైన్ క్లియర్ చేసుకుంటోంది. గతంలో జేడీఎస్ తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ తమ మెజార్టీ వచ్చిందనే కుట్రతో జేడీఎస్ ను నాశనం చేయాలని చూసింది. అప్పట్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామిపై అవినీతి ఆరోపణలు చేస్తూ దొంగ కేసులు పెడుతూ రచ్చ చేసింది. దాంతో కుమారస్వామికి బీజేపీకి దండం పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ జేడీఎస్ తో అవసరం వచ్చింది. అందుకే దేవేగౌడకు సోపు రాస్తున్నారు మోదీ. అయితే మోదీతో స్నేహం అంటే పాముకి పాలు పోయటమే అని ఫిక్స్ అయిన దేవేగౌడ ప్రతిపక్షంలో అయినా కూర్చుంటాం కానీ బీజేపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరి కుట్రల మోదీ నెక్స్ట్ వ్యూహం ఏంటో? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.